ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ గారు వారెంబడి మరొక 7-8 మంది ఎక్స్పర్ట్స్ అందరం కూడా ఈ సమీక్షలో పాల్గొన్నాం. ఒక 2.5 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన విషయాన్ని ఇప్పుడు ఏం చర్యలు తీసుకోవాలి, ఏం తీసుకున్నారు, ఇంకే ముందు ఏం తీసుకోవాలి, వే ఫార్వర్డ్ ఏ విధంగా ఉండాలనేది సుదీర్ఘంగా చర్చ జరగడం జరిగింది. సోమవారం ఇంజనీర్ల స్థాయిలో ఈ చర్చలు కొనసాగుతాయి. సోమవారం మళ్లీ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ గారు, ఈఎన్సీ నాగేంద్రరావు గారు, ఇతర ఇంజనీర్లు కూడా మరోసారి వారితో కూర్చొని అన్ని విషయాలు చర్చించబోతున్నారు. మిత్రులారా, మీ అందరికీ తెలిసిన విషయమే, గత ప్రభుత్వంలో చాలా అట్టహాసంగా, ఆర్భటంగా, చాలా పెద్ద పెద్ద మాటలతో, ప్రచారంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. ఒక్క నిమిషంలో మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తాను. అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహట్టి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఇవ్వడానికి 38 లక్షల రూపాయలతో ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. ప్రాజెక్టులో కొంత పనులు కూడా మొదలైనవి. రీడిజైన్ పేరుతో కేవలం ఎక్కువ పైసలు ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్ వస్తున్న కక్కుర్తితో తుమ్మడేటి నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రద్దు చేసి ఆ వెన్యూని మేడిగడ్డకు షిఫ్ట్ చేసిండ్రు. ఇక్కడ నీళ్లు లేవు, అక్కడ నీళ్లున్నాయని ఒక తప్పుడు వాదనతో ఆ కాస్ట్ ఆ రోజు సెంట్రల్ వాటర్ కమిషన్ 80,000 కోట్లతో మంజూరు చేసిందని చెప్పి వారు ప్రకటన చేసి అక్కడ పని మొదలుపెట్టారు. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి చాలా హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకుని ఆ పనులు మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు రికార్డ్స్ పరిశీలిస్తే చాలా స్పష్టంగా ఉంది. మొన్న కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వం జల వనరుల మంత్రిత్వ సలహాదారు, అడ్వైజరు వెదిరే శ్రీరామ్ గారు కూడా హైదరాబాద్ లో స్టేట్మెంట్ ఇచ్చి కమిషన్ ఎంక్వైరీకి అఫిడవిట్ ఇచ్చాడు. ఆ తుమ్మడిహట్టి నుంచి నీళ్లు లేవని మేడిగడ్డకి వెన్యూ షిఫ్ట్ చేయడం అది తప్పుడు నిర్ణయం అని చెప్పి హెస్ గివెన్ ఎ రిటర్న్ అఫిడవిట్ టు జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ. అది మేము మొదటి నుంచి చెప్తున్న మాట. ఇది కాళేశ్వరం కట్టింది కమిషన్ల కకృతి, మరొకటి కాదని. అయితే కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు సుమారు 1,00,000 కోట్ల మరి అమూల్యమైన ప్రజాధనం ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. అందులో ఎక్కువ భాగం హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజానీకం సంవత్సరానికి అప్రాక్సిమేట్ గా ఇంట్రెస్ట్ రూపాన 9-10 వేల కోట్ల రూపాయలు కడుతున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు. ఎంత ఆయకట్టు వచ్చిందయ్యా అంటే, కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలు కూడా రాలేదు. మాట్లాడితే స్టెబిలైజ్డ్ ఆయకట్టుకుందా ఏదో 10 లక్షలు 15 లక్షల ఎకరాలు మాట్లాడుతుంటారు. మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మేము ఆ అంకెలు పరిశీలన చేస్తే, అంటే ఎంత నీరు పంపు చేయడం జరిగింది, ఎంత ఉపయోగపడదంటే 5 ఏళ్ల పాటు మొత్తం లెక్కలు తీస్తే కాళేశ్వరంలో పంపైన నీళ్లు 65 టీఎంసీలు, అంటే యావరేజ్ గా సంవత్సరానికి 13 టీఎంసీలు. ఇది అధికారిక లెక్కలు యాజ్ పర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్.
అంటే సంవత్సరానికి 13 టీఎంసీలు అంటే నీకు ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు బారుతుందంటే 1,30,000 ఎకరాలు మొత్తం బారింది. వాళ్ళు దానికి కేవలం ప్రచారం కోసమే రాష్ట్రంలో ఈ కోణం నుంచి ఆ కోణం కూడా పంట పండింది కాళేశ్వరం వల్లే చెప్పుకుంటూ తప్పుడు ప్రచారం చేసుకున్నారు. అదేవిధంగా కొన్ని లెక్కలు మీరు చూస్తే తుమ్మడి ఎట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టుంటే ఎలక్ట్రిసిటీ ఖర్చు సంవత్సరానికి 1000 కోట్లు అయ్యేది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి అన్ని పంపులు నడిస్తే సంవత్సరానికి ఎలక్ట్రిసిటీ ఖర్చే 10,000 కోట్ల రూపాయలు కాబోతున్నది. 10,000 కోట్ల వడ్డీ ఇప్పుడు 1,00,000 కోట్ల పెట్టుబడి మీద. అది పూర్తయ్యే వరకు